అనేక మంది స్థానిక నాయకులు వీరన్న గారి ఆధ్వర్యంలో, కిషన్ నాయక్ గారి ఆధ్వర్యంలో, తమ్ముడు పవన్ గారు, మాధవ్ గారి ఆధ్వర్యంలో చేరడం జరిగింది. మరి జాగృతిలో నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలి అని రంకెలేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. నిజంగా కూడా వాదన చేయాలనుకుంటే, మీకు నిజంగా కూడా చర్చ చేయాలనుకుంటే, మీ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కి మేము మహిళలందరం కూడా వస్తాం. మీరు చర్చ పెట్టండి. ఎందుకు 2,500 రూపాయలు నెలలకు మహిళలకు ఇస్తానని ఇవ్వడం లేదు, ఎందుకు తులం బంగారం ఇస్తలేరో, ఎందుకు 2,000 నుంచి 4,000 చేస్తాన్న పెన్షన్ పెంచడం లేదో తప్పకుండా చర్చిద్దాం. అంతేగాని చీటికి మాటికి కేసీఆర్ గారి పేరు చెప్పి మీరేదో డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చూస్తే తెలంగాణ ప్రజలేం అమాయకులు కాదు. మీరు చేయనటువంటి విషయాన్ని ఖచ్చితంగా వెంటబడతాం. మీరు చేసినామని చెప్తున్న విషయాల్లో ఉన్నటువంటి మోసాన్ని కూడా ఎండగడతామని చెప్పి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. అనేక మంది స్థానిక నాయకులు వీరన్న గారి ఆధ్వర్యంలో, కిషన్ నాయక్ గారి ఆధ్వర్యంలో, తమ్ముడు పవన్ గారు, మాధవ్ గారి ఆధ్వర్యంలో చేరడం జరిగింది. మరి జాగృతిలో నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలి అని రంకెలేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. నిజంగా కూడా వాదన చేయాలనుకుంటే, మీకు నిజంగా కూడా చర్చ చేయాలనుకుంటే, మీ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కి మేము మహిళలందరం కూడా వస్తాం. మీరు చర్చ పెట్టండి. ఎందుకు 2,500 రూపాయలు నెలలకు మహిళలకు ఇస్తానని ఇవ్వడం లేదు, ఎందుకు తులం బంగారం ఇస్తలేరో, ఎందుకు 2,000 నుంచి 4,000 చేస్తాన్న పెన్షన్ పెంచడం లేదో తప్పకుండా చర్చిద్దాం. అంతేగాని చీటికి మాటికి కేసీఆర్ గారి పేరు చెప్పి మీరేదో డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చూస్తే తెలంగాణ ప్రజలేం అమాయకులు కాదు. మీరు చేయనటువంటి విషయాన్ని ఖచ్చితంగా వెంటబడతాం. మీరు చేసినామని చెప్తున్న విషయాల్లో ఉన్నటువంటి మోసాన్ని కూడా ఎండగడతామని చెప్పి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.